శ్రీ మహాగణాధిపతియ నమః శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. తులారాశి వారికి ఈ 2026 మే నెల 8వ తేదీ శుక్రవారం రోజున తులారాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన మీరు చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే ద్వాదశ రాశులలో సప్తమ రాశి తులారాశి. ఈ తులారాశి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. తులారాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నట్లయితే గనుక పట్టుదలతో పనులను మీరు రేపటి రోజున పూర్తి చేసుకోగలుగుతారు. విఘ్నాలను సునాయాసంగా అధిగమించే విధంగా అవకాశాలు చక్కగా ఉండబోతూ ఉన్నాయి. ముఖ్యంగా మీ అవసరాలకు తగినట్టుగా ధనం అనేది సమయానికే మీ చేతికి అందబోతూ ఉంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అభిష్టాలు నెరవేరుతాయి. దగ్గరి వారితో విభేదించకూడదు. అపోహలు తొలగిపోతాయి. ఉద్యోగంలో మంచి పేరు లభించబోతోంది. వ్యాపార లాభం అనేది చక్కగా కనిపిస్తోంది. మనశ్శాంతి కోసం మీరు రేపటి రోజున లలిత సహస్రనామ పారాయణ చేస్తే చాలా మంచిది. ఈ తులారాశి వ్యక్తులకు రేపటి రోజున కొన్ని విషయాలలో చిన్నపాటి ఇబ్బందులు అనేవి ఆరోగ్యపరంగా ఎదురయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి మీరు ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇక ఆర్థికపరమైనటువంటి అంశాలలో లబ్ధి అనేది పొందబోతున్నారు. మీ ఆలోచన విధానం అనేది రేపటి రోజున విపరీతంగా మారే విధంగా కనిపిస్తోంది. అంటే ప్రతి ఒక్క ఆలోచన కూడా ఫలప్రదం కాబోతోంది. మీరు తీసుకునే నిర్ణయం చక్కగా లాభదాయకంగా మారబోతోంది. స్నేహితులతో కానీ బంధువులతో కానీ ఇదివరకేవైనా మాట పట్టింపులు ఎదురైతే గనుక అవి తొలగిపోతాయి. అన్ని రంగాల వాళ్ళకి కూడా రేపటి రోజున సామాన్యమైనటువంటి స్థితిగతులు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో మీ సహ ఉద్యోగులతో మీరు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే ఒకరు మీ యొక్క విలువైన వస్తువులను దొంగిలించే ప్రయత్నము చేస్తున్నారు. ఇక రేపటి రోజున చూస్తే గనక తులారాశి వ్యక్తులకు సహాయ సహకారాలు అనేవి కుటుంబ సభ్యుల నుండి మీరు అందుకోబోతూ ఉన్నారు. ఈ తులారాశి వారికి రేపటి రోజున మీరు చక్కగా ఏ పని చేసిన విజయవంతం కాబోతోంది. ముఖ్యంగా చెప్పాలంటే మీ జీవిత భాగస్వామి ప్రవర్తన ద్వారా కూడా మీకు కాస్త ఊరట కలుగుతోంది. వారు మీకు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పుకోవాలి. మిమ్మల్ని ఎవరైనా ఇబ్బందులకు గురి చేయాలి అని అనుకుంటే గనుక ఆ సమస్యలు వాళ్ళ మీదకే తిరిగిపోయే విధంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు మీకు భవానీ మాత అనుగ్రహం అనేది విపరీతంగా ఉంది. కాబట్టి మీ జీవితంలో ఎలాంటి సమస్యలు రాకుండా మీరు జాగ్రత్త పడతారు. అమ్మవారి ఆశీస్సులతో మీకు ఉండే సమస్యల నుండి బయటపడతారు. తులారాశి వ్యక్తులు కొన్ని శుభవార్తలను మీరు వింటారు. ఒత్తిడితో కూడుకున్నటువంటి విధంగా ఉండే సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఇక తులారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా వ్యతిరేకమైనటువంటి వాతావరణం నుంచి కూడా బయటపడతారు. వ్యాపారాలలో చక్కటి లాభాలు పొందుతారు. తులారాశి వారు మీరు రేపటి రోజున ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా సౌమ్యంగా మాట్లాడితే మంచిది. ఎందుకంటే మాటల ద్వారా కొన్ని మనస్పర్ధాలు ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు ఎంత సౌమ్యంగా మాట్లాడితే అంత గొడవలు రాకుండా మీరు జాగ్రత్తగా ఉంటారని చెప్పుకోవాలి. రేపటి రోజున తులారాశి జాతకులకు ఈ విధమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. తులారాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు మరిన్ని పొందటానికి రేపటి రోజున దుర్గాష్టక పారాయణ చేయడం చాలా మంచిది. అదేవిధంగా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పుష్పాలతో పూజ చేస్తే గనుక మీకు ఉండే ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగనే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్కు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.